హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 18th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ చూసినట్లయితే ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్. భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసి, ఎన్నికల కమిషనర్ ఈసీ పేర్లను ఖరారు చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ ఉన్నారు. రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియడంతో నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులు కావడం జరిగింది. జ్ఞానేష్ కుమార్ గురించి గనక చూసినట్లయితే ఇతను కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ ఈసీగా నియమితులు కావడం జరిగింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర వహించారు జ్ఞానేష్ కుమార్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే జ్ఞానేష్ కుమార్ సిఈసిగా 2029 జనవరి 26 తేదీ వరకు ఉంటారు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కొన్ని పాయింట్స్ కనుక చూసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం అనేది భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉంటుంది. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం అనేది ఏర్పడింది. జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది 2011 నుండి. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం శాశ్వత, స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 324 క్లాస్ 2 ప్రకారం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర కమిషనర్లు ఉంటారు. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు. అలాగే రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర కమిషనర్లు కూడా ఉంటారు. రాజ్యాంగం ప్రకారం చూసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం అనేది బహుళ సభ్య సంస్థ. కానీ 1950 జనవరి 25 నుంచి అక్టోబర్ 15, 1989 వరకు ఏకసభ్య సంస్థగా పనిచేసింది. తర్వాత 1993 అక్టోబర్ 1 నుంచి బహుళ సభ్య సంస్థగా పనిచేస్తుంది. ఇందులో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే 2 సభ్యులు ఉంటారు. సో వీళ్లను రాష్ట్రపతి నియమిస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. పదవీ విరమణ వయస్సు వచ్చేసి 65 సంవత్సరాలు. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే షీల్డ్ 2025 సదస్సు వేదిక వచ్చేసి హైదరాబాద్లోని హెచ్ఐసిసి ఈ నెల 18, 19 తేదీలలో జరగనుంది. దీన్ని ప్రారంభించనున్నది సీఎం రేవంత్ రెడ్డి. ఈ సదస్సుని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, అలాగే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ షీల్డ్ 2025 యొక్క ఉద్దేశం వచ్చేసి సైబర్ కేటుగాళ్ల ఎత్తులను అంచనా వేసేందుకు, భవిష్యత్తులో రాబోయే వినూత్న నేరాలను అడ్డుకోవడానికి ఈ షీల్డ్ 2025 సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సు యొక్క లక్ష్యం వచ్చేసి సమస్యలను గురించి చర్చించడమే కాదు, వాటికి పరిష్కారం చూపడమే షీల్డ్ 2025 యొక్క లక్ష్యం. ఇది తెలంగాణ అంశాలలో భాగంగా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఖతార్ పాలకుడికి అరుదైన గౌరవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతార్ పాలకుడు అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ
2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేశారు. సో, ఇతను భారతదేశానికి వచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. పూసా కృషి విజ్ఞాన్ మేళా ఈ నెల 22, 24 తేదీలలో ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పూసా కృషి విజ్ఞాన్ మేళను ప్రారంభిస్తారు. ఇది ఎందుకోసం అంటే కొత్త విత్తనాల ఆవిష్కరణతో పాటు రైతులకు టెక్నాలజీని పరిచయం చేయడమే ఈ మేళా యొక్క ఉద్దేశం. ఈ మేళను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అలాగే IARI సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ నలిమెల భాస్కర్కు జాతీయ పురస్కారం. ఈ పురస్కారాల గురించి కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. నలిమెల భాస్కర్ కరీంనగర్కు చెందిన ప్రముఖ సాహితీవేత్త. డాక్టర్ నలిమెల భాస్కర్ను ఈ ఏడాదికి గాను సిటీ కాలేజ్ మగ్దుమ్ మొయినుద్దీన్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సిటీ కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య పి. బాలభాస్కర్ పేర్కొన్నారు. అలాగే నెక్స్ట్ ఇది కూడా పురస్కారమే, స్కోచ్ పురస్కారం. గిడ్డంగుల నిర్వహణలో ఉత్తమ పనితీరును కనబరుస్తున్నందుకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ స్కోచ్ సిల్వర్ పురస్కారాన్ని అందుకుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 18th ఫిబ్రవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.